ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాలు పరిమితిని దాటి ఇప్పుడు వేగం పెంచుకున్నాయి. ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు ఎన్నికలున్నా సర్వసాధారణంగా జరిగే హడావుడే ఉంటుంది. కానీ ఈసారి మాత్రం హడావిడి కాదు. హార్ట్ బ్రేక్ అయ్యే నిజాలు, హార్ట్ బ్రేక్ అయ్యే అప్డేట్స్తో ఒక్కసారిగా ఎన్నికలకు ఇంకా 70 రోజుల సమయం ఉండగానే భారీ ఎత్తున అప్రమత్తం అయిపోయారు అందరూ కూడా. ఓవైపున తెలుగుదేశం పార్టీ జనసేన కూటమితో జగన్ వైపు బాణం సంధిస్తుంటే, మరోవైపు గతంలో 2019 ఎన్నికల హయాంలో జగనన్న బాణాన్ని అని చెప్పుకున్న షర్మిల ఇప్పుడు జగన్కే బాణం విసురుతూ కాంగ్రెస్లో ఉంటూ తాను సైతం రోజుకొక ట్విస్ట్ ఇస్తూ రోజుకొక మాట డోసులు పెంచుతూ ఆమె మాట్లాడుతూ ముందుకు వెళ్తున్నారు. ఇక్కడ ప్రజలు పూర్తిగా అయోమయ పరిస్థితి ఏర్పడుతుంది. కాస్త కన్ఫ్యూజ్ కూడా అవుతున్నారు. నిజంగా అసలు షర్మిల ఎందుకు ఈ అడుగులు వేస్తున్నారు? పూర్తిగా నోటా కంటే తక్కువ స్థాయిలో పతనమైపోయిన కాంగ్రెస్ను మళ్ళీ జాకిలు పెట్టి పైకి లేపాలన్న ఆలోచన తినకు ఎందుకు వచ్చింది? నిజంగా ఈ ఆలోచన మొదటి నుంచి ఉంటే మరి తెలంగాణకు వెళ్ళి అక్కడ 2-3 సంవత్సరాలు ఎందుకు అంత గట్టిగా పోరాటం చేసింది? ఇక్కడే పుట్టా, ఇక్కడే పెరిగా, ఇక్కడే కన్నాను అంటూ నానా డైలాగులు కొట్టిన షర్మిల ఎన్నికలు ముగిసైన వెంటనే మరుక్షణమే మళ్ళీ ఆంధ్రాలో అడుగు పెట్టడం దేనికి సంకేతం? ఇంత ఎఫెక్టివ్గా షర్మిల జగన్ను టార్గెట్ చేస్తూ ప్రతిసారి విమర్శిస్తుంటే నిజంగా సామాన్యులకి సైతమే ఇక్కడ అయ్యో ఏంటిది అని అనుకుంటున్న తరుణంలో సొంత కుటుంబంలో సొంత తల్లి ఆవేదన ఎలా ఉంటుందో ఊహించలేము. ఓవైపున కన్నబిడ్డలు ఇద్దరు చెరోవైపున వెళ్ళి యుద్ధం వెళ్తుంటే నిజంగా ఆ కన్నపేగుకు చాలా తీరని ఆవేదనమైతే ఉంటుంది. ఇటీవల వైఎస్ విజయమ్మ గారి సొంత కుటుంబ సభ్యులతో తండ్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు కన్నా ఎక్కువ బాధ ఇప్పుడే అవుతుందని కూడా తాను వ్యాఖ్యానించినట్టుగా కూడా అనేక వార్తలు చక్కర్లు కొడుతున్నాయి సోషల్ మీడియాలో. ఓవైపున జగన్ పేద ప్రజలకు మంచి చేశాను, మీకు మీ ఇంటికి మంచి జరిగి ఉంటే మాత్రమే నాకు ఓటు వేయండి, లేదంటే నాకు అసలు ఓటు కూడా వేయొద్దు అంటూ అంత బహిరంగంగా ఆయన ప్రకటన చేస్తుంటే, మరోవైపు స్పెషల్ స్టేటస్ తెచ్చావా, ఆంధ్ర రాష్ట్రంలో పెట్టుబడులే లేవు, అసలు ఏ ఒక్క ఇంటికైనా మంచి జరిగిందా అంటూ ఓవైపున ప్రతిపక్షాల కన్నా దారుణంగా ఒక మనిషి, సొంతింటి మనిషి అలా మాటలు మాట్లాడుతుంటే నిజంగా ఏ వ్యక్తికైనా బాధ ఉండదా? ఇక్కడ షర్మిల మాట్లాడుతున్న దాంట్లో లాజిక్ లేదు, షర్మిల విమర్శిస్తున్న దాంట్లో పాయింట్ లేదు, షర్మిల వదులుతున్న బాణాలకు అసలు షార్ప్నెస్సే లేదు. మరి ఇలాంటి వాటికి ప్రజానికం నమ్ముతారా? ఎక్కడ ప్రజానికం కూడా ఇప్పుడు నమ్మడం లేదు. పైగా షర్మిలకు పూర్తి రివర్స్లో అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు గుర్తొచ్చిందా ఏపీ అంటూ ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు పాదయాత్ర చేశావు, వైఎస్ఆర్ బిడ్డలాగా మాకు మంచి గౌరవం ఉంది, జగన్ చెల్లిలాగా ఉంటే బాగుండేది, కానీ నువ్వు తెలంగాణకు వెళ్ళి అక్కడ ఎంత ఫోకస్ చేశావో అందరం చూసాం, ఇప్పుడు మళ్ళీ మా వైపు వచ్చి నీ గొడవేంటి అంటూ ప్రజానికం ఆగ్రహం వ్యక్తం చేస్తుంది. ప్రజలు అమాయకులు కాదు. ఒకప్పుడు ఓ పేపర్లో వచ్చే వార్తను, ఓ టీవీలో 9 గంటలకు వచ్చే ఓ వార్తను చూసి నమ్మే ప్రజానికం పోయారు. ఇప్పుడు మొత్తం డిజిటల్ యుగం. మంచేంటో చెడేంటో నవ్వేంటో కోపమేంటో ఇట్టే పసిగడుతున్నారు. లోపల భావాలు కూడా వీడియో సాక్షిగా బయటపడుతూనే ఉన్నాయి. ఈ మధ్యకాలంలో ఈ హైప్ చాలా ఉండేసరికి వాళ్ళకు కూడా తప్పించుకునేందుకు ఛాన్సెస్ కూడా తగ్గిపోయాయి. రాజకీయ నాయకుల మజాక మంచి చేస్తుంటే మాత్రమే గెలుస్తారు, లేదంటే లేదు అన్నది అనేక సందర్భాలు నిరూపితమవుతున్న అంశాలే. ఇక్కడ జగన్ ఒకటే ఒక స్టాండ్పై నిలబడ్డారు. పైన దేవుడు, నమ్మిన ప్రజలు, ఈ ఇద్దరి వైపునే నేను నిలబడతాను, అడుగులు వేస్తాను, ఏదైనా జరగని అన్నట్టుగా తాను అడుగులు వేస్తున్నారు. ఇక తాజాగా వైఎస్ విజయమ్మ గారు సైతం ఇప్పుడు ఎటువైపు నువ్వు నిలబడతావు తల్లి అని విజయమ్మ గారిని ఎవరైనా ప్రశ్నిస్తే ఇప్పుడు నిర్మోహమాటంగా జగన్ వైపే తాను అడుగులు వేస్తానని చెబుతున్నారట. రాష్ట్ర వ్యాప్తంగా మళ్ళీ మా కుమారుడు జగన్ను గెలిపించాలని జగన్ కోసం వైఎస్ విజయమ్మ నేరుగా ప్రచారంలోకి కూడా దిగబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్లో మాట్లాడినట్టుగా దీనికి విజయమ్మ సైతం ప్రచారంలో భాగంగా వస్తానని కూడా క్లియర్గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసినట్టుగా అనేక మీడియా సంస్థల్లో పెద్ద ఛానల్లో వార్తలు వస్తున్నాయి. నిజమేంత విజయమ్మ గారు వస్తారా అన్నది పాయింట్ కాదు, కానీ మంచి వైపు నిలబడుతున్న విజయమ్మ గారికి ప్రజానికం అండగా ఉంటుంది. మొదటి నుంచి విజయమ్మ గారు పాపం రాజకీయాల్లోకి ఎప్పుడు కూడా ఇన్వాల్వ్ కాలేదు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి హయాంలోనైతేనేమి, నేడు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనైతేనేమి ఎప్పుడు కూడా ఆమె కనీసం ఇది కావాలి అని కూడా జగన్ను అడగలేదట. తన పని తాను చేసుకుంటూ తన ప్రేయర్స్లో తాను బిజీగా ఉంటుంది తప్ప రాజకీయంలో కానీ పాలిటిక్స్లో కానీ ఎక్కడ ఇన్వాల్వ్ కాలేదు తాను. మరి అలాంటి వ్యక్తిని ఇప్పుడు చాలా ఇబ్బంది పెడుతున్న షర్మిల గారిని ప్రజానికం గౌరవించడు. పైగా పోయి కాంగ్రెస్ పార్టీలో నుంచి షర్మిల ఈ అడుగులు వేస్తుండడం ఇంకా ఏపీ ప్రజలు తట్టుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ను చీకొట్టడమే కాదు, షర్మిలను చారిత్రకంగా తప్పిదంలో ఇరుక్కున్నావమ్మా అంటూ కూడా అంతా కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా జగన్ వద్దకు విజయమ్మ వెళ్తుండడం మంచి శుభమే. కానీ ప్రజల్లో షర్మిల చేస్తున్న కామెంట్స్ మాత్రం వెనక్కు తీసుకునేవి అయితే కావు అనేది క్లియర్గా తెలుస్తుంది.
తాను అనేవి చిన్న మాటలు అన్నట్టుగా జగన్ తనను అంటున్నాడని, జగన్ సైన్యం తనపై విరుచుకుపడుతుందని కూడా మళ్ళీ షర్మిల రివర్స్ యాక్టింగ్ చేస్తున్నారు. అమ్మ, ఒక్కసారి మనం ఒక వేలు ఒకటి చూపిస్తే మనకు ఎన్ని వేలు దాకదాయో తెలిసిందే కదా. మరి అలాంటప్పుడు నువ్వు ఒక మాట మాట్లాడుతున్నావంటే 10 మాటలు నీకు వస్తాయన్నది తెలియదా? మాట్లాడే మాటలో నిజాయితీ లేదు, చెప్పే మాటలో విశ్వసనీయత లేదు. పైగా డైలాగులు కొట్టంటే గంభీరంగా డైలాగులు నోరుంది కదా అని ఏదైనా మాట్లాడుతున్నావు. ఇది కరెక్ట్ అయితే కాదు. ఇది పూర్తిగా ప్రజానికం హర్షిస్తున్నది అని అనుకోవడం కూడా కరెక్ట్ కాదు. వ్యతిరేకిస్తున్నారు. ఉన్న గౌరవం కూడా పతాక స్థాయికి వెళ్ళింది. ఏదేమైనా ఏ ఉబ్బిలో పడ్డారో తెలియదు, ఏ మాయ మాటల్లో చిక్కారో తెలియదు, ఎవరి అండదండ చూసుకుంటున్నారో తెలియదు. అల్టిమేట్గా మీరు మీ రాజకీయ జీవితానికే భగ్నమయ్యేలా, బద్నామయ్యేలా, ముగింపు అయ్యేలా తొలి దశలోనే అడుగులు వేయడం వాస్తవానికి వైఎస్ఆర్ అభిమానులుగా అందరూ బాధపడుతున్న అంశం. ఏదేమైనా విజయమ్మ గారైతే ఒక మాట బలంగా చెబుతున్నారు. నా మాట కానీ ఇతర మాటలు కానీ ఏవి వినకుండా, విజయమ్మ గారి మాటను సైతం లెక్క చేయకుండా షర్మిల బయటికి వెళ్ళిపోయి ఈ కొత్త పార్టీలు, ఈ కొత్త పొత్తులు అన్నీ శ్రీకారం చుడుతున్నారని, ఇలాంటివన్నిటికీ ఎప్పుడు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆహ్వానించదగ్గ అంశాలు కావని ఆమె కుండబద్దలు కొట్టారు. త్వరలో ఆమె భారీ ఎత్తున ప్రెస్ మీట్ పెట్టి కానీ లేకపోతే సభల్లో కానీ మాట్లాడే ఆస్కారం ఉంది. ఈ వీటిపై అన్నిటిపై సమాధానం కూడా చెప్పే ఆస్కారం ఉంది. ఏదేమైనా ప్రజలకు మీ ఇంటికి మేలు జరిగిందా లేదా మాత్రమే ఆలోచించండి అని, మేలు జరిగితే నా బిడ్డ వెంట జగన్ వెంట ఉండండి అని ఈ విజయమ్మ సైతం బలంగా ప్రజల దగ్గరికి వచ్చి ప్రజల్లో ఈ వాదన పునిష్టా పెట్టే దిశగా అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. ఇటీవల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఫోన్ చేసినప్పుడు కూడా విజయమ్మ బాధపడినట్టుగా తెలుస్తుంది. కుటుంబంలో ఇంత చీలిక వస్తుందని కల్లో కూడా ఊహించలేదని, రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత మరింత బాధపడ్డ రోజులు ఇవి అని ఆమె చెబుతున్నారట. కానీ జగన్ వద్దకు తాను వస్తున్నానని, జగన్ కోసం ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తాను సభల్లో పాల్గొంటానని కూడా ఇటీవల విజయమ్మ గారు అడుగులు వేయబోతున్నట్టు తెలుస్తుంది. మంచి వైపు నేను నిలబడతా, ఆ దేవుడు సాక్షిగా మంచే నేను కోరుకుంటా, అది బిడ్డ తప్పు చేసిన తప్పే అంటానని విజయమ్మ చెప్తున్న మాటకు సల్యూట్ కొట్టాల్సిందే. నిజంగా ఏ తల్లి ఈ పనికి ఒప్పుకోదు. ఏ తల్లి నా బిడ్డలు తప్పు చేస్తున్నారని నిర్మోహమాటంగా చెప్పరు. కానీ నిజంగా అది తప్పు చేసినప్పుడు ఒప్పుకున్న తల్లికి దేవుడితో సమానం. ఆ విజయమ్మ గారికి నిండు నూరేళ్ళు ఆ దేవుడు మంచి ఆశీస్సులు, ఆరోగ్యం ఇవ్వాలని మనసా వాచా కర్మన కోరుకుంటూ ఒక సల్యూట్ కొడదాం.